వదిలేసినట్టు వదిలేస్తారు. సో నేను ఇక నా పని నేను చేసుకుంటూ ఉంటాను. నా నాలెడ్జ్ సంపాదించుకుంటాను, నాలెడ్జ్ షేర్ చేసుకుంటాను. బికాస్ మై ఫ్యామిలీ బిలీవ్స్ ఇతను సమాజానికి ఉపయోగపడుతున్నాడు, కుటుంబానికి కూడా ఉపయోగపడుతున్నాడు అండ్ దే బిలీవ్ ఇట్ కనుక దే ఎంకరేజ్ మీ. బట్ అదే సమయంలో నేను కూడా ఎంతో కొంత సమయం అవకాశం ఉన్నప్పుడు గడుపుతూ ఉంటాను. సో అందువల్ల వర్క్ లైఫ్ అనేది ట్రూలీ బ్యాలెన్స్ చేసే సమయంలో అవర్ ఇంట్రెస్ట్లు గౌతమాదాన్ని అన్నట్టు అల్టిమేట్లీ ఇట్స్ ఏ ప్యూర్లీ పర్సనల్ చాయిస్. మనకి ఏది ఇష్టము ఏది ఇష్టం లేదు అనేది మన మీద ఆధారపడుతుంది. అదే సమయంలో యు హ్యావ్ ఎన్ ప్రొఫెషనల్ కమిట్మెంట్స్, యువర్ ఫ్యామిలీ కమిట్మెంట్స్, వీటిని దృష్టిలో పెట్టుకుని కూడా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. అల్టిమేట్గా గౌతమ్ అదాని చెప్పి నిజం, బీబీతో నహీ భాగ్ జానా, బీబీ భాగ్ జాయేగేతో లైఫ్ మే కుछ भी नहीं रहते. భార్య పారిపోతే మాత్రం జీవితంలో ఏమీ మిగలదు. నువ్వు 100,000 కోట్లు సంపాదించేది ఉపయోగం లేదు, నువ్వు ఎంత జీవితంలో విజయాలు సాధించిన ఉపయోగం లేదు. అల్టిమేట్లీ ఆ జాగ్రత్త మాత్రం పడండి.